బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. తీవ్ర తుఫాన్గా మారనున్న మోదా తుఫాన్ కాకినాడ తీరాన్ని దాకే అవకాశం ఉన్నందున తొండంగి మండలం కోన ప్రాంతాన్ని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాల మేరకు కోన ప్రాంతంలో తీరం వెంబడే లోతట్టు ప్రాంతాల్లో తెలుగుదేశం నేతలతో కలిసి అధికార యంత్రాంగం పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాన్ వల్ల ఎఫెక్ట్ ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ CH లక్ష్మితో కలిసి పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలను తరలించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య నిరంతరం అధికారులతో మాట్లాడుతూ సూచనలు అందిస్తున్నారని కూటమి నాయకులు తెలిపారు. అలాగే ఈరోజు తొండంగి మండలంలో సుమారు ఈ బీచ్ రోడ్ ఆనుకుని మరి సుమారు 27 గ్రామాల్లో, అలాగే తొండంగి మండలం కానీ తుని కానీ మరి ఇక్కడ ఈ తుఫాను కారణంగా ఉప్పాడ ఈ తీర ప్రాంతంలో మరి తీరం దాటనున్నటువంటి దాటుతుందన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు మరి గవర్నమెంట్ అందరినీ కూడా ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున అధికార యంత్రాంగం అంతా కూడా ఈ బీచ్ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో కానీ ముందుగా ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలో చూస్తే తరలించాలి, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అధికారులు, అలాగే మన నాయకులు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు, యనమల రామకృష్ణుడి గారి సూచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా రేపటి నుండి ఇక్కడే నియోజకవర్గంలోనే ఉండి అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యే గారు, అలాగే అధికార పార్టీ నాయకులందరితో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ తుఫాను వలన ఏ గ్రామాలకైతే బాగా ఇబ్బంది ఉందో ఆ గ్రామాల్లో మకాం వేసి మేమందరం కూడా అధికారులతో పాటు మేము కూడా ప్రతి గ్రామం నుంచి 4-5 రావడం జరుగుతుంది. అధికారులతో మేమందరం కూడా ఏ గ్రామాలకైతే ఇబ్బంది ఉందో మా నాయకులందరూ కూడా మేము ఎమ్మెల్యే గారు సూచనల ప్రకారంగా, యనమల రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారంగా కూడా మేము ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేపాటికంటే మనకి దానవాయిపేట, ఒంటిమామిడి, తర్వాత AB నగరము, తర్వాత K బిర్మాలపురం మనకి మెయిన్ పనిచేస్తున్నాయండి. వాటితో పాటుగా మనకి సముద్ర దగ్గరగా ఏవైతే హ్యామ్లెట్స్ ఉన్నాయో వాటిని దృష్టి పెడుతున్నాం. అంటే మెయిన్ మా హెడ్ క్వార్టర్ కాకుండా దీని తీర ప్రాంతం దగ్గరికి ఏవైతే ఉన్నాయో దాదాపు అవన్నీ కూడా మేము ఇప్పుడు ఒకసారి మేము అందరం కూడా వెళ్ళి మండల్ లెవెల్ టీము, కాన్షియస్ లెవెల్ మీద టీం అంతా వెళ్ళి ఒకసారి వాళ్ళకి ఖచ్చితంగా తీవ్రత ఏంటో మనం చెప్పాలి. సపోజ్ ఇవన్నీ కూడా వాళ్ళకి వర్షం కూడా అనుకుంటున్నారు. ఈదురుగాలు కూడా దీనికి ఈదురుగాలు వీచే ప్రమాదం కూడా ఉంది ఈ తుఫాన్ తోటి. ఒక వర్షం మాత్రమే కాదు, అతి భారీ వర్షం కూడా మనకి మా శ్రీ జిల్లా కలెక్టర్ గారు మనకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే మనకి R&B అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇచ్చాము. ఏదైనా మనకి చెట్లు ఏమన్నా ఇది గాలి తీవ్రత మనం పడిపోయినా కూడా మనకి కనెక్టివిటీ మనకి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు క్లియర్ చేసేలాగా ఫారెస్ట్ అండ్ R&B డిపార్ట్మెంట్ని కూడా మేము అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా మనకి అనుకునే పరిస్థితులు అయితే పవర్ సప్లై కూడా మనకి ఇమ్మీడియట్గా వాళ్ళు డిస్కనెక్ట్ చేసేలాగా, ఎందుకంటే మనకి రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలు కానీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా మొత్తం అంతా ఎవాక్యుయేట్ చేయడానికంటే ఇక్కడి నుంచి మీకు షెల్టర్ హోమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మండలంలో 29 షెల్టర్ హోమ్స్ అయితే ఉన్నాయి. ఆ షెల్టర్ హోమ్స్లో అంటే ఈ తీవ్రత తగ్గగానే మీరు మళ్ళీ మీ ప్లేసెస్కి వచ్చేసేయచ్చు. కానీ మా ప్రయత్నం ఏంటంటే ముందస్తుగా మీకు ఈ సమాచారాన్ని అందించడం వల్ల మీరు మాతో సహకరిస్తారని, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఈ నష్టం జరగకుండా చేయడానికి ప్రభుత్వం ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నామంటే మీ విలేజ్కి ఒకసారి అర్థం చేసుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలోనూ, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో ఇది ఎవరితో కాదు మన విలేజెస్, దాన్ని
ఈ యాక్టివిటీస్లో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నామండి.